ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం గత 9 మాసాలుగా కల్తీ నెయ్యి అనే ఒక అబద్ధపు ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏ విధంగా దుమారం లేపారో మనందరికీ తెలుసు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చాప నూనె, అనిమల్ ఫ్యాట్ ఉన్న ఆయిల్ని బోలేబాబా డైరీ నుంచి కొనుగోలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అనే విధంగా ఒక దుష్ప్రచారానికి నాంది పలిగితే, ఆ దుష్ప్రచారానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో దేవాలయాలు శుద్ధి చేసి అపవిత్ర జరిగింది, దీన్ని పవిత్రం చేయాలంటే అంతా శుభ్రం చేయాలని అతను చేసిన ఆగిత్యాలు మామూలుగా చేయలేదు. అదేవిధంగా ఆనాటి ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు మాడా వీధులు మొత్తం తిరిగి అనేక పూజలు చేసి అపవిత్రం జరిగింది, దీన్ని పూర్తిగా రూపుమాపి పవిత్రం చేయాలనే విధంగా అతను కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నానా యాగి చేశారు. తిరుమల కొండపైన ఆ దేవదేవుడికి ఒక అపవిత్రమైన పేరు వచ్చే విధంగా చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా. ఏ రోజైతే వీళ్ళు అటువంటి దుష్ప్రచారం చేశారో, దుష్ప్రచారం చేసిన మరుసటి రోజే ఆనాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంటనే తిరుమల కొండపైకి వెళ్ళి కోనేటి స్నానం చేసి కొండపైనే అటువంటి విధంగా ఏదైనా నెయ్యి కల్తీ అయి ఉంటే మా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందని ఆనాడు ప్రమాణ స్వీకారం చేసింది మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా దానికి ముందు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి సిబిఐ విచారణ జరిపించి, లేదు ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దీని మీద నిజ నిజాలు నిగ్గు తేల్చాలి, దీని బాధ్యులైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని తనే స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. దాదాపు వీళ్ళు ఏం చేశారు, వెంటనే సిట్ వేశారు. సిట్ అంటే ఏమని మీకు అందరికీ బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూర్చో అంటే కూర్చుంటారు, లేయి అంటే లేస్తారు. సిట్ అంటే అదే. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ సిట్టుతో సమన్వయం చేసుకొని సిబిఐ వాళ్ళను కూడా దీంట్లో చేర్చి దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ వేసి అన్ని రకాలుగా దీనికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ ప్రక్రియ చేపట్టి అన్ని రకాల విచారణలు చేసి, అదేవిధంగా దీన్ని అనేక ల్యాబ్లకు పంపించడం కూడా జరిగింది. ఈ నెయ్యిని అంతిమంగా ఎక్కడ కానీ అనిమల్ ఫ్యాట్కు సంబంధించి ఈ నెయ్యి ఎక్కడ కానీ కల్తీ అనేది లేదు అని నిగ్గు తేల్చి ఈరోజు వాళ్ళు కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఛార్జ్షీట్ వేసి హ్యాండ్ ఓవర్ చేశారు కేసుని. ఈరోజు ఎప్పుడైతే ఛార్జ్షీట్ వేసి ఎటువంటి చైర్మన్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, అసలు కొవ్వు అనే పదార్థము కల్తీ అనేది జరగలేదని ఎప్పుడైతే నిగ్గు తేల్చారో, ఇక చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపడానికి కూడా ఆస్కారం లేకుండా ఏం చేయాలని పాలుపరచకుండా వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులైనటువంటి అందరికీ ఏదో ఒక విధంగా నిన్న కేబినెట్ మీటింగ్లో వాళ్ళు దీని మీద మనల్ని రాద్ధాంతం చేస్తున్నారు, ఏదో విధంగా మళ్ళీ దీన్ని తిప్పికొట్టండి అని ఒక సందేశం ఇస్తే, ఈనాడు చిత్తూరులో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేశారు మన కూటమి నాయకులు. నేను వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, ఒక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేస్తే కుదరదు, ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ శుద్ధి చేసి మెట్లెక్కి మళ్ళీ సనాతనం అని చెప్పి మీరు శుభ్రం చేస్తేనే మీరు చేసిన పాపపు కర్మ మిమ్మల్ని వదులుతుందని కూడా మీ ద్వారా వాళ్ళకు నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ దేవదేవుడిని అపవిత్రం చేయడానికి మీరు చేసినటువంటి దుష్ప్రచారం అది పోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ కూడా ఈ కూటమి నాయకులు శుభ్రం చేయాలి. అప్పుడే హిందూ మనోభావాలు దెబ్బతీసింది కొంచెమైనా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందని కూడా మీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేసుకుంటున్నా. వాళ్ళు ఎవరైనా ధైర్యం ఉంటే సత్యం చేయొచ్చు కదా, ఇది కొవ్వు కలవలేదనే విధంగా కూడా
ఎల్లో మీడియాలో ఈరోజు వార్త రావడం కూడా మేము చూసాం. అతను చూశాడో లేదో, అతను చూడాలనే విధంగా అతని ద్వారా రాసినటువంటి వార్తను, అదేవిధంగా ఆనాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేసిన వీడియోని కూడా, ఆ సందేశాన్ని కూడా అతనికి పంపడం జరిగింది. మరి అతను కాస్త చెవులో స్పీకర్లు మైకులు ఏదైనా పెట్టుకొని వింటే బాగుంటుందని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఒకవేళ అది చాలలేదు ఆ సత్యం అంటే, మేమందరం కాణిపాకంలో కూడా సత్యానికి వస్తాం. మన గురజాల జగన్మోహన్ గారు కూడా కాణిపాకం సత్యం వస్తే కలిసిందని వాళ్ళని చేయమను, ఎటువంటి కొవ్వు కలవలేదని మేమందరం కూడా సత్యం చేయడానికి సిద్ధంగా, మీ ఆధ్వర్యంలోనే మీ ద్వారా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అసలు ఎండోన్మెంట్ దేవాదాయ భూములు దోచుకున్నది దాచుకుంటుంది ఎవరు అంటే ఈ కూటమి నాయకులే. గతంలో ఎన్నడూ లేని విధంగా చట్టాలకు విరుద్ధంగా ఎట్లా పడితే అట్ట దేవాలయ భూములు దోచుకుంటున్నారు, దేవాలయాలన్నీ అపవిత్రం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశికి తొక్కిసులాట జరిగి ఎంతమంది చనిపోయారో మనం అందరం చూసాం. మొన్న ఏకాదశికి శ్రీకాకుళంలో ఇదే వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక ప్రైవేటు వ్యక్తి కట్టిస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోకుండా అక్కడ ఏ విధంగా తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారో మనం చూసాం. గతంలో పుష్కరాల ద్వారా వీళ్ళ వినోద కార్యక్రమాలకు ఆనందానికి గేట్లు తెరవకుండా ఒక్కసారిగా గేట్లు తెచ్చి ఆనాడు 21 మంది పుష్కరాల్లో కూడా చనిపోవడం మనం చూసాం. ఇట్లా హిందువులు అనేక మంది చనిపోవడానికి వీళ్ళు చేసినటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాల ద్వారానే హిందువుల మనోభావాలు దెబ్బతినింది, అనేక మంది కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇకనైనా ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు చేష్టలు మానాలని మీ ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైనా చెప్పిన వాగ్దానాలు నెరవేర్చని ఉంటే ఏదో ఒక దుమారం లేపి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆ విధంగా దుమారం లేపిన మాటే ఈ కల్తీ నెయ్యి అనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. చెరువులో మట్టి ఎక్కడ పడితే అక్కడ దోచేయడం అనేది ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రారంభమైంది. ఇంకా గొప్ప విషయం ఏమంటే, ఏదైనా అడ్డుకుంటే దాన్ని అభివృద్ధిని అడ్డుకుంటా ఉంటారు వైఎస్ఆర్ వాళ్ళు అంటారు. ఇంకా విడ్డూరుగా ఉంటుంది. చెరువులో మన్నెత్తి అమ్ముకునేది ఇటుకల బట్టీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకునే మట్టికి కూడా అడ్డుకుంటే వీళ్ళు సొమ్ము చేసుకోవడాన్ని అభివృద్ధి అంట. అభివృద్ధి అంటే వీళ్ళు డబ్బులు జోబిల్లో నిండేదాన్ని అడ్డుకుంటే అభివృద్ధి ఎట్లా అవుతుందో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా ఇసుక గురించి చెప్పాలంటే రోజుకు 25 ట్రక్కులు టిప్పర్ల ద్వారా చెన్నైకి నిత్యం తరలిపోతా ఉంది. దాదాపు 10 సార్లు కూడా ఇప్పటి వరకు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసాం, సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేసాం. అధికారులు కూడా ఏమాత్రం దాని మీద పట్టించుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఉన్నాయో ఒక ఫెన్షన్ తప్పితే ఇంకా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ప్రజల్లో వాళ్ళు మేము ఈ పని చేసాం, సూపర్ 6 అమలు చేశామని వెళ్ళి ప్రజల్లో ధైర్యంగా తిరిగే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడల్లా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇటువంటి మాటలు. కాబట్టి అదేవిధంగా స్థానికంగా రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఏ విధంగా అంటే, ఎమ్మెల్యేల మీద ఏదైనా ఒకటి ఇట్లా చేస్తున్నారు ఇది తప్పు అనే విధంగా ఎవరైనా అక్కడ ఇన్ఛార్జీలు మాట్లాడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేని పక్షంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. ప్రజలంతా మీరు చూడండి అనే విధంగా సోషల్ మీడియాల ద్వారా, వాళ్ళ ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా అనేక రకాలైన దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. దుష్ప్రచారాలకు పేటెంట్ లాగా తయారయ్యారు వీళ్ళు. దానికి దీనికి ఏమయ్యే సంబంధము అనేసి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని శుద్ధంగా కూడా తొడిచివేసేసినారు. దాన్ని అడిగితే టీటీడీలో నెయ్యి కల్తీ అయిపోయింది అంటారు. దీనికి దానికి ఏం సంబంధం అంటే కేసులు పెడతారు. అసలు కల్తీ నెయ్యి చేసినారని చెప్పేసి, బ్లడ్లో కలిపినారని చెప్పేసి ఎక్కడ కానీ ఏ దీంతో కానీ మనం ఎక్కడ ఏ ల్యాబ్ టెస్ట్లో కూడా కానీ ప్రూవ్ కాలేదు. కానీ వీళ్ళు చెప్పడం ఏం రాదంటే డైవర్షన్ కోసము తిరుమల లడ్డుని కల్తీ నెయ్యితో పిగ్ యొక్క దీన్ని, అదేవిధంగా ఫిష్ ఆయిల్ని
కలిపేసినారని చెప్పేసి మొత్తం ఓవరాల్ మన భారతదేశంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఒక మంచి పవిత్రమైన దేవాలయము. దాన్ని కూడా రాజకీయంలో వాడుకునేసి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి మచ్చ తెచ్చేటట్టు వాళ్ళు చేయడం చాలా కూడా బాధాకరం. ఈరోజు చూస్తే కానివ్వండి క్లియర్గా కూడా ఎక్కడ కానీ కల్తీనయ్యి యూజ్ చేయలేదు లడ్లో అని చెప్పేసి క్లియర్గా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాన్ని మళ్ళీ కూడా ఏమంటే ఈరోజు కొన్ని జాగాల్లో వెళ్ళి లేదు చేస్తారు అంటున్నారు. వాళ్ళే చెప్పారు, వాళ్ళే సిట్కి కూడా విచారణకు కూడా అనుమతి వేశారు. కానీ ఎక్కడ కూడా ఏం జరగలేదని చెప్పి క్లారిటీగా కూడా చెప్పినా కూడా వాళ్ళు దాన్ని మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారు. ఇట్లా చేస్తే కానివ్వండి రానున్న రోజుల్లో ప్రజలే కూడా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వస్తుందనేసి కూడా తెలియజేసుకుంటారు. మత రాజకీయాలని మతాల పేరుతో ఓట్లు కలుపుకోవడానికి ప్రజల యొక్క యోగక్షేమాలు కాకుండా రాజకీయాలకు మాత్రమే తావునిచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన నాటి నుంచి ఇవాటి వరకు ప్రజలకు మీరు చేసిన శూన్యం. కానీ ప్రజల యొక్క ఆలోచనలతో, ప్రజల యొక్క మనోభావాలతో ఈ ప్రపంచ చరిత్రలోనే ఎవరైనా ఈ విధంగా రాజకీయాల కోసం వారిని ఆడుతున్నారు, వారిని పెట్టి అడ్డంగా పెట్టి దాంట్లో ఏదో లబ్ధి చేకూర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు. మీరు చేసింది ఏంటి అనేది కేవలం ఏ ఆధారాలు లేకుండా ఒకే ఒక లైన్ మీ ఎమ్మెల్యేలందరినీ ఒక మీటింగ్ పెట్టి సింగిల్ లైన్ లో చంద్రబాబు నాయుడు గారు డెక్లరేషన్ లాగా చెప్పారు. తిరుమల ప్రసాదంలో, తిరుమల లడ్డూలో జంతుకోవు కలిసింది అని. మరి ఆనాటికి వారి చేతిలో ఉన్న ఆధారాలు శూన్యం. దాని తర్వాత రోజులు గడిచింది, సిట్ అన్నారు, ఇంకోటి అన్నారు. మా నాయకులు టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మతాల్ని ఆపాదిస్తూ ప్రజా నాయకుడిగా ఈ చరిత్రలో ఎన్నో గొప్ప పనులు చేస్తూ ప్రపంచంలోనే ఎక్కడా ఎప్పుడు జరిగినటువంటి వెంకటేశ్వర స్వామికి వారు కట్టించిన ఆలయాలు ఎవరు ఏ ముఖ్యమంత్రి కట్టించున్నారు, వారి ప్రాముఖ్యతని వెంకటేశ్వర స్వామి చరిత్రను ప్రతి మారుమూల ప్రపంచ మూలకి తీసుకెళ్లాలన్నటువంటి గొప్ప సంకల్పంతో కరుణాకర్ రెడ్డి గారు ఆనాడు దేశాలకి వెంకటేశ్వర స్వామి గారిని తీసుకెళ్లి ఎన్నో ఆలయాలకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించడం కూడా జరిగింది. కేవలం హిందువుల మనోభావాలని గౌరవిస్తూ ప్రపంచ క్షేత్ర స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రపంచంలోనే మనమే గొప్పగా ఉన్నాం, మన వెంకటేశ్వర స్వామి గొప్పగా ఉన్నారు, వారిని ఇంకా కూడా వారి కీర్తిని పెంచే దిశగా వెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరి ముగ్గురికి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు. మరి ఆనాడు మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పగానే కాషాయ వస్త్రాలు ధరించి ఈ మన రాష్ట్రంలో ముఖ్యంగా హిందువులకి కానీ మన దేశంలో హిందువులకు కానీ కాషాయ వస్త్రాలంటే ఎంత ప్రాముఖ్యత మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే ఇమీడియట్ గా ఆ మాటకి మరు నిమిషం ఒక జత కాషాయ వస్త్రాలు వేసుకొని గుడి మెట్లు కరగడము, నానా యాగి చేయడము, ఎంత ఇబ్బంది పెట్టి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. మరి ఈ రాజకీయాలంతా ఒక ఎత్తు అయితే వారికి వత్తాసు పలికిన మీడియా ఇంకో ఎత్తు. ఇద్దరు కలిసి ఎంత ఇబ్బంది పెట్టి ప్రజల మనోభావాలతో ఏ విధంగా ఆడుతున్నారో తెలుసు. మరి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు వారి మీద వారే విచారణ కోరుకుంటారండి. సుప్రీంకోర్టుకు వెళ్ళి సుబ్బారెడ్డి గారి దీంట్లో నిజాలు తెచ్చాలని కోర్టుకు వేయడం. మరి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టే ఏదైనా సరే భగవంతుడికే వదిలేస్తున్నాను, ఆ భగవంతుడితో ఆడుకున్న వాళ్ళకి భగవంతుడే శిక్ష వేస్తాను అని వారు ఏ విధంగా చెప్పారో మేము కూడా అదే చెప్తున్నాము. కనీసం ఇప్పటికైనా భగవంతుడితో ఆటలాడటం మానుకోండి, భగవంతుని పైన భక్తితో శ్రద్ధతో మెలగండి, ఇప్పటికైనా మారండి. ఇవాళ చిత్తూరులో చూసాము, ఉదయం ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తుడిచేస్తున్నారు, మా కర్రలు పెట్టుకొని కడగడం ఇవన్నీ చేశారు.
మీరు ప్రమాణం చేస్తారా అని. మా కరుణాకర్ రెడ్డి గారు ఈ విషయం వచ్చిన రోజే తిరుమల క్షేత్రంలోనే సాక్షాత్తు ఆ దేవదేవుడు ఎదుటే ప్రమాణం చేసి చెప్పారు, ఇలాగా వెనక్కిపోయే చరిత్ర మాది కాదండి, కేవలం మీ నాయకులకి మంచి మార్కులు కొట్టేయాలా, ఇవాళ ప్రపంచం అంతా మారిమోగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరంగా ఇటువంటి ఇబ్బంది పెట్టే మాటలు చెప్పారు, ప్రజల మనోభావాలతో ఆడుతున్నారనేది అందరికీ తెలిసి ఎవరు బయటికి రావట్లేదు. మరి మీరు మార్కులు వేసుకోవడానికి వాళ్ళ కార్యక్రమం చేపట్టారని మేము అనుకుంటున్నాము. ఇటువంటివి చేసి ప్రజలను మభ్యపెట్టలేరు. చిత్తూరులో జరుగుతున్న అక్రమాలు, నేరాలు, జరుగుతున్నటువంటి జూదము, ఇటువంటి అన్ని కూడా అరికట్టి చిత్తూరు అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. ఏ వీడియోలు చేసి వాటిని మనము సోషల్ మీడియాలో తిప్పేస్తుంటే మార్కులు రావండి, ప్రజలకు పనికొచ్చే పని చేయండి అని తెలుగుదేశం పార్టీకి హితవు పలుకుతూ, ఇప్పటికైనా దేవుడిని భక్తితో శ్రద్ధతో వేడుకోండి, దేవుడి పేరు చెప్పి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల్ని వైఎస్ఆర్